మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి ముఖ్య లక్ష్యంతో ఇక్కడ మనం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యంగా చూసినట్టయితే మరి ఇతర రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ కాకముందుకే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని మరి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలనే ఆలోచన విధానంతో మన రాష్ట్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రామ్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. దీనికి ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ మందుల సామిల్ గారు ఆదేశానుసారం జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న ఆదేశానుసారం మరి మన మండలపాటి నాయకులు గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం సరే ఇవన్నీ విషయాలు మా గతంలో పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడిన అంశానికి మరి ఇక్కడ మనం సీరియస్గా తీసుకున్నటువంటి మనము వెంటనే ఈ కార్యక్రమం అమలు చేసి మరి భారత రాజ్యాంగం పట్ల వివక్ష జరుగుతుంది, మరి దాన్ని నిర్మూలించాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రతి గడప గడపకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో మనం ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా గౌరవ గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఇక్కడ మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా మన రాష్ట్రంలో కనుక చూసినట్టయితే రేవంత్ రెడ్డి పరిపాలన కనుక చూసినట్టయితే గతంలో మునిపెన్నలు లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ మనం చెప్పుకోవడంలో వైఫల్యం చెందుతున్నాం. ఇలా సన్నబియ్యం అయితేంది, లేకుంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితేంది, మనం బీసీ కులగణన అయితేంది. ఈరోజు రాహుల్ గాంధీ ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే బీసీ కులగణన చేపట్టాలి అన్నప్పుడు బీసీ కులగణనతో పాటు జనాభా లెక్కలు కూడా తేలాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు వారికి చెప్పినప్పుడు వారు మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసినప్పుడు ఇలా కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి మనం బీసీ కులగణనే కాకుండా జనాభా సెన్సెస్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని వాళ్ళు కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ విధంగా మనం ఇదే కాకుండా ఇలా ఎస్సీ వర్గీకరణ ఇంకా మిగతా మనం రైతు 500 బోనస్ అనుకోండి, రైతు రుణమాఫీ అనుకోండి, మనము ఇచ్చిన 6 గ్యారెంటీలే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి పల్లెన గడప గడపకు భారత రాజ్యాంగాన్ని తీసుకెళ్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లో ఉంచాలి. మనకు ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మనకు లేదు. మన ఎంపీ గారు ఏ వేదికలో వచ్చినా కూడా మరి వారు మనం చేస్తున్నట్టు అభివృద్ధి పథకాలు సంక్షేమ ఫలాలని మనం ప్రజల్లో చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు మాత్రమే ఇలా మాయదారి కేసీఆర్ మరి సంవత్సరాల 15 ఏళ్ళు పాముదములో పండుకొని కూడా మొన్న వరంగల్కి వచ్చినప్పుడు నేను లేకుండా రాష్ట్రం ఆగమైపోతుందని బస్సులు కన్నీరు మార్చడం జరుగుతుంది. మరి అదేవిధంగా గచ్చిబౌలిలో విషయాన్ని చూసినట్టయితే 400 ఎకరాలు మనం సాగు చేసినప్పుడు ఏ1 చిత్రాలతో AI చిత్రాలతో భిన్న కథలు రావడం జరిగింది. మరి మనం చూసినట్టయితే మన చెరువులు కుంటలు రహదారులు అన్నీ కూడా చెడగొట్టి 1200 ఎకరాలతోటి సభ నిర్వహించడం జరిగింది. అది ఎవరి ప్రయోజనం కోసం అసెంబ్లీకి రానోడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటాడు అవన్నీ మనం పసిగట్టి మన గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధి భావాన్ని గడప గడపగా తీసుకెళ్ళి మనం యువకుల్లో ఒక చర్చ కనుక తీసుకొచ్చినట్టయితే అప్పుడు మన ప్రభుత్వం విజయవంతం అవుతుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు రామశాఖ అధ్యక్షుడికి జైబీలు వేసి ముగిస్తున్నాం. కార్యక్రమాన్ని